అసలు లోకంలో ఉన్న వాటిని ఎంతగా ఆశ్రయిస్తూ తన తాత అయిన నెబుకద్నెజరు దేవుని వైపు మళ్ళినట్టు మళ్ళడానికి ఇష్టపడకుండా అనేది దేవునికి స్తోత్రం ఎన్ని భయంకరమైన పనులు చేస్తున్నా చూద్దాం. దానియేలు 5వ అధ్యాయము 26వ వచనం 26వ వచనం ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం. తెకే అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. దేవునికి స్తోత్రం. పెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీలకును ఇవ్వబడును. అయితే బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకు ఊదారంగు వస్త్రమును తొడిగించి అతని మెడకు బంగారు హారం వేసి ప్రభుత్వం చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించింది. రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. దేవునికి స్తోత్రం. అతనికి ఇవ్వాల్సింది అంతా ఇచ్చేసి అధికారం వల్ల ఏమైపోయిండు? మరణమైండు. అధికారము భయంకరమైంది. ఆ అధికారం నాకు ఉన్నదని చెప్పి ఎంతగా విరవిగిన బెల్షస్సరు ఏమైపోయిండు? అధికార వాంఛ మరణానికి తీసుకెళ్ళింది. దేవునికి మహిమ కలుగుందాక. కానీ ఆ అధికారంతో దేవుని బిడ్డలను ఎంతగా హింసించిందో ప్రతి దగ్గర కూడా ఎంత ఏమున్నా కూడా ఎవరు అధికారంతో వాళ్ళని భయంకర స్థితిలోనికి తీసుకుపోయినా కూడా దేవుడు వాళ్ళని సంరక్షిస్తాడు. చూద్దాం మనము నాబాలు ఏ విధంగా భయంకరమైన సిచ్యువేషన్ లో ఆ ఒక కార్యాలని చేయడానికి హల్లెలూయా దేవునికి స్తోత్రం. దావీదు నాబాల్ దగ్గర పంపిండు. ఏమని? నీ పశువులు ఉన్నప్పుడు మేము కాపు కాసినాం కదా, మాకు కొంచెం ఫుడ్ ఇవ్వండి. మీరు ఈ రోజు ఆ పశువులో ఒక బొచ్చు కత్తిరించడానికి వెళ్ళేది కదా, మీకు వచ్చింది కదా లాభము, దాంట్లో మాకు కొంచెం భోజనం ఇవ్వండి అని చెప్పి నాబాల్ దగ్గర పంపిస్తే యెషై ఎవడు? యెషై కుమారుడు ఎవడు? నేను సంపాదించిన అంతా కూడా ఎవరికి? మందికి ఇవ్వడానికా అని చెప్పి హల్లెలూయా దేవునికి మహిమ కలుగుగాక. చాలా భయంకరమైన మాటలు చెప్పి నాబాలు అక్కడుండే పని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని విద్రవికి మాట్లాడి బయటకు పంపేసిండు. కానీ దేవునికి మహిమ. అందులో ఒక పనివాడు ఉన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత, దేవుని మహిమ, దేవునికి ఆ అద్భుతాలు చెల్లించి ఆ ఒక వ్యక్తి అంటున్నట్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. 1 సమూయేలు 26వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. 26వ అధ్యాయము దేవునికి మహిమ కలుగును గాక. 17వ వచనం చూద్దాం. సౌలు దావీదు స్వరం ఎరిగి దావీదా దేవునికి మహిమ కలుగును గాక. దావీదు నాయన ఇది నీ కంఠస్వరమే కదా అని అనగా దావీదు ఇట్లా నేను నా ఏలిన వాడ నా రాజా నీ స్వరమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప ధన్యత, భాగ్యము దేవుడు అనుగ్రహించి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యతతో దేవుడు దావీదు స్వరాన్ని ఆ సౌలుకు వినిపించేటట్లు అంత గొప్ప కార్యాలు చేయడానికి దావీదే వణికిపోతున్న అధికారంతో ఉన్న సౌలు దావీదు స్వరం విని ఏమైపోయిందంట? గడగడలాడిపోయిందంట. దేవుని బిడ్డలని రక్షించడానికి దేవుడు ప్రతి క్షణము కాపుదల కంచ భద్రత ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాబాలు చేసిన అహంకార దృష్టి అంతట్లో నుంచి దేవుడు దావీదుని ఎంత చక్కగా రక్షించిండు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి మా స్తోత్రాలు. గొప్పది, అద్భుతంగా ఆశ్చర్యకరంగా స్తోత్రాలు చెల్లిస్తుంటారు. అన్ని రంగాలని బిడ్డలను ఆశీర్వదించు, దీవించు, సహాయక దయచి, నీ కృపను అనుగ్రహించు, నీ మేలు దయచండి, దీవెనలు ఇవ్వండి ప్రభా. ఆశ్చర్యకరమైన వెలుగులోని బిడ్డలు ప్రకాశిస్తున్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.